పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం చదువుకున్నాం. ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోధా రాజైన అమాజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపం వేయిచు ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకంగా ఒక నగరంలో నివసించెను. గనుక రాజకుమారుడైన యాతాము నగరం మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటినీ గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురంలో తన పితరుల సమాధి అందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యాతాము అతనికి మారుగా రాజాయను. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యారొబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. అతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యారొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యబేసు కుమారుడైన సల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలీ రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందిరని యెహోవా యేహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యోధా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యబ్బేసు కుమారుడైన సల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండి యబ్బేసు కుమారుడైన సల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను. సల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మెనహేము రాగా తెప్సాహు పట్నపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచట గర్భిణీలందరినీ గర్భములను చింపెను. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యారొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అసురు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మనుగల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలీలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అసురు రాజుకి ఇచ్చెను. గనుక అసురు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటినీ గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకాహియా అతనికి మారుగా రాజాయను. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకాహియా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యారొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరిహేతోనూ కలుసుకొని షోమ్రోనులో నున్న రాజనగర్లోని అంతఃపురమందు అతన్ని చంపి పెకాహుయకు మారుగా రాజాయను. పెకాహుయా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటినీ గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకాహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యారొబాము చేసిన పాపములు విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములలో అసురు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఇయ్యోను పట్టణమును, అబేల్బత్మాయాక పట్టణమును, యనోయాహు పట్టణమును, కేదేశు పట్టణమును, హోసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నప్తాలి దేశమంతయు పట్టుకొని అచటనున్న వారిని అసురు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అప్పుడు యాలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యోధా రాజైన ఉజ్జియా కుమారుడైన యాతాము ఏలుబడిలో 20వ సంవత్సరము అతనికి మారుగా రాజాయను. పెకాహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటినీ గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు రాజు రెమల్య కుమారుడైన పెకాహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యోధా రాజైన ఉజ్జియా కుమారుడగు యాతాము ఏలనారంభించెను. అతడు 25 వాడే యెరూషలేమునందు రాజే 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులను అర్పించుచు ధూపం వేయుచు నుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. ఏతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటినీ గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్య కుమారుడైన పెకాహును యోధా దేశమున మీదకి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాజు అతనికి మారుగా రాజాయను. ఇంతటితో 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.